एक्सीलेंट का एक्सीलेंट का एक्सीलेंट और भी है। जय हो माता जी, जय हो। भगवान रक्षा करेगा। ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం, ఒళ్ళంతా మర్దన చేస్తాం। ठीक बोला। अंदर चलो, काम शुरू करेगा। ఏం అక్కర్లేదు, బయటికి వెళ్ళండి। వాచ్మెన్ వాచ్మెన్ ए, तब क्या है? ఏయ్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది, పట్టుకుందాం। ఎంతసేపు రా, త్వరగా సద్దు। సీఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్య బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంట్రా? బహుశా రైడింగ్ ఏమో। చిన్నోర్మయ్। ఓకే। ఏంటి అలకా? ఐఎమ్ సారీ. అమ్మా టోన్ మరిపింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది. వాటర్ ఇది. అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో, ఆ మనిషి సరిపోద్దో లేదో। ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, అబ్బా. ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో, ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయ్య బాబోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలా ఉన్నావు. నా పెళ్ళాం ఉంది ఎందుకు దండగా? గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులు చండాలంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మన కొట్టాలనిపిస్తుంది. అసలు దాన్ని రివాల్వర్తో ఠపా ఠపా మనకి కాల్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోట చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు? డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు. నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే। లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దు? ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లా ఉంది. ఈ కేసు మా బాసుది. నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా? పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికలవలా పారేస్తాను. నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా, చెప్తాను. చిలక గోరింకల్లా ఎంత చక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే కనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దేనికి? దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్థోమత లేక కిరసనాయలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందిరా. అప్పుడే ఎదవగల మీరును. అమ్మాయి ఎవరు? అన్నసూయ అని. ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు. కొంచెం హెల్ప్ చేస్తారేంటి? Shut up. నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. నేను వాళ్ళ పేర్లు అడిగితే నువ్వు ట్రైన్ల పేర్లు చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. ఓ అలాగా, సర్లే. పిల్లలు రండి, చాక్లెట్స్ తీసుకోండి. ఏంటి ఇయ్యా? చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రేయ్, చార్మినార్ సైట్ అయింది, ఎలాండే?
రేయ్, కాగితాలతో తింటే మరణిస్తావే. బతికే ఉన్నాడు. ఆగమంటే ఆగలేదు. ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చిచి అదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్. మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. వాళ్ళు అంతేనండి. అవును, ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను. అవునండి. మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. ఏం పడితే రాసేస్తారు. ఏం రాస్తారు? జబ్బుగా అమృతాంజను. ఫూ! అబ్బా, తక్కువ సైడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఓ. ఏం చేస్తారని అడగకముందే చెప్తున్నా. ఏదనుకుంటే అది చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. ఆ. ఆ, ఆ. నా గొలుసు. ఓ గొలుసు. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అలా తెలిసి పెట్టి. ఏమండి ఒక్క నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. నువ్వు ఎలా? ఏమండి, ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాదెందుకవుతుంది? అబ్బా, కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా. మీ ఏరియాలో ఉన్న నా మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చి కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను. కదా కదా. ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ ఇక్కడ తెలుసు. ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కాదు. ఎదవన్నారు ఎదవ. బెడ్డేది. ఓవర్ ఒకరోయ్. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఆ, ఎందుకు ఊరుకుంటా? ఊరుకోం కదా ఆ, కదా. ఆ. పటక్. పోనీ పోనీ. హలో హలో. ఛీ, నేను హలో అంటే నువ్వు అంటావా? నేను హలో అన్నది కామన్ కాదు. నిన్ను పైసలు 36 రూపాయలు లేవు లేవా? లేవే. హలో హలో. రేయ్, క్రెడిట్ కార్డు ఓకేనా? నో. ఇదిగో ఇప్పుడే డ్రా చేసుకొస్తాను. ఇక్కడ ఎక్కడ వేసుకొస్తావు? నువ్వు ఉండే. ఆ? హలో హలో హలో. ఏం కావాలి? పైసలు 36 రూపాయలు. ఆటోకి డబ్బులట. నేనెందుకు ఇవ్వాలి? కరెక్ట్. అబ్బా, నిన్ను పట్టుకోవడానికి ఆటో ఎంగేజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వే ఇవ్వాలి. తీయే. ఇది కరెక్ట్. అమ్మా, వేళకోళంగా ఉందా? గొడవ చేస్తాను, జాగ్రత్త. నా టిఫిన్ బాక్స్ పట్టుకుపోతున్నాడు. ఏం చేస్తాడో ఏంటో. ఏం చేస్తాం? హ్యాపీగా తినేసి ఖాళీ డబ్బా రిటర్న్ చేస్తాం. ఇదేంటిది? పులిహార? అయ్యి బాబాయ్, పులిహార అంటే నాకు చాలా ప్రాణం. నాకు కూడా ప్రాణం. నా పైసలు. ఒరేయ్, నీ డొక్కసింగ్ చేస్తాను రోయ్. ఆ? అసలు పులిహార అలో ఇలారా. అసలు పులిహారలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా? నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, దబ్బకాయ పులిహార, ఆవు పెట్టిన పులిహార. దొంగ బతుకు బతకటం హీరోయిజం అనుకుంటున్నావా? పైగా దొంగని విజిటింగ్ కార్డు ఒకటి. చెప్పి చేస్తే థ్రిల్ ఉంటది. Yes. అబ్బా. కొంచెం వెరైటీగా ఉంటదని విజిటింగ్ కార్డు చేయించాం. అయినా దొంగతనం తప్పని ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి? దొంగతనం చేయడం నేరం. దొరికితే జైల్లో వేస్తారు తెలుసా? అయ్య బాబు, ఎంత ఇంటెలిజెంట్. అబ్బా, ఈ దేశంలో చాలా మంది దొంగలు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత? సముద్రంలో కాకిరెట్ట. ఇది చాలా కరెక్ట్. ఉండే హ్యా. అబ్బా. అలా అని చెప్పి నువ్వు చేస్తున్న పాడు పనులు సమర్థించుకుంటూ కూర్చోకు. పోలీసులకు ఫోన్ చేశానంటే ఫోన్ చేస్తాట. నా పైసలు. హలో, నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. షట్ అప్ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ. స్టూపిడ్. ఓ పిచ్చోడి ప్రేమ కథ. చూడు, ఒకసారి దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చే అలవాటు నాకు లేదు. అయినా ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ. నిన్నే ప్రేమిస్తున్నా. నిన్నే ప్రేమిస్తా. రాస్కల్. నువ్వు ఎస్ అన్న నో అన్న ఐ లవ్ యూ. అందులో చేంజ్ ఉండదు. రేపు మార్నింగ్ కల్లా నీ గొలుసు నీ మెడలో ఉంటుంది చూసుకో. మెళ్ళో ఉండక్కర్లేదు, జల్లో ఉండక్కర్లేదు. చేతికి చాలు. ఎంతైనా దొంగనే. దొంగతనంగా తెచ్చింది దొరతనంగా ఇవ్వను. దొంగలాగే ఇస్తాను. బీ రెడీ. నా పైసలు. నువ్వా? అవును నేనే. మెడలో గొలుసు చూసుకున్నావా? మిర్రర్ మీద మెసేజ్ చదువుకున్నావా? నువ్వు పోలీస్వా? మరి విజిటింగ్ కార్డులో దొంగ నువ్వేంటి? దొంగలా అప్పుడప్పుడు కొన్ని ఇళ్ళకి విజిట్ చేస్తుంటాను. రాత్రి మీ రూముకు రాలా? అలాగనమాట. ఈ గెటప్ అంటావా? ఇదొక సెటప్. సరదాగా కాఫీ కానీ విషయం కానీ తాగేదావేటి? ఇసమైతే రెడీ. ఈడెవడో? నా పైసలు. ఆడే. అబ్బా, రాత్రి నేను నీ కల్లోకి వచ్చి ఉండాలి. వచ్చి ఏమన్నాను? మాట్లాడవేంటి? ఐ లవ్ యూ అనే ఉంటాను. నా పాలసీ అంతా కలగాని నిజంగాని ఒకటే మాట. తేడా ఉండదు. మర్యాదగా తప్పుకుంటావా? పోలీసులు పిలిచి నీ అసలు రూపం బయట పెట్టమంటావా? నీకెందుకు శ్రమ? నేను పిలుస్తాను. ఇదొక అడ్డు. ఇదిగో కానిస్టేబుల్ గారు. ఎవడే? మేడం గారు నీతో ఏదో మాట్లాడాలంట. చెప్పవా, ఏం చెప్తావా? ఇతను దొంగండి, ఎస్ఐ కాదు. నా పైసలు.
ఈడెవడండి పోలీసు వాళ్ళు ఎక్కడ ఆటోకి డబ్బులు ఇస్తారేంటి? సారీ సార్ మీరేమనుకో. అలాగే చిచ్చి ఇతను దొంగ అంటే సారీ సార్ అంటారేంటి? ఇతని పేరు రామకృష్ణ, అందరూ దొంగ రావుడు అంటారు. పెద్ద దొంగండి. ఈవిడ నా అసిస్టెంట్ తోడుదాంగా. మీరు పని జోకేస్తారు సార్. నో పర్మిషన్. వాడి పైసలు ఇప్పించండి సార్. ఓకే సార్. రే మీరు పదండ్రా, సార కోపత్తది. సార్ వస్తాను సార్. అలాగే అయ్యో ఏమండి? ఎస్ఐ గారు వీడి బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. అరెస్ట్ హిమ్. ఎరా వీడు చెప్పేది నిజమేనా? నా జేబునుకో నా జేబులో చెబెట్టాను గురు. ఆ. పర్సు తగిలింది. ఆహా. ఇదేంటి నా జేబులో పర్సు అని బయటికి తీశాను. అంతే పట్టుకొని నీ దగ్గర లాక్కొచ్చేసాడు. అలా మాట్లాడడానికి సిగ్గులేదు? కష్టపడి బతకలేవు స్కౌండ్రల్. ఇలాంటి వెధవల్ని నడి వీధిలో నిల్చోబెట్టి కాల్చి పారేయాలి. పర్సు పోతే ప్రాణం పోతురా. ఎవడరా దొంగ? యాదో ఫేస్ చేసుకుని నన్ను తిడతారేంటి సార్? మీరు అసలు నిజమైన ఎస్ఐనా? అడగండి. కమిషనర్ గారు చెప్పింది గుర్తుందిగా, నేరం చేసింది పోలీసుడైనా సరే నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకోమన్నారు. డ్రైవర్ జీ బాబు. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. షట్ అప్. మనం వెళ్తుంది పోలీస్ స్టేషన్ కి, హనీమూన్ కాదు. సార్ నేను దొంగను కాదు సార్, జర్నలిస్ట్ ని. ఇతను ఎవరో నాకు తెలీదు. నాకు బాగా తెలుసండి, మీ ఇద్దరు వెరీ వెరీ క్లోజ్. అబద్ధం సార్, నేను చెప్పేది నిజం. నేను జర్నలిస్ట్ ని. భయపడకో, నీ పక్కన చెట్టు అంత మనిషిని పెట్టుకు అలా ఉనిపోతావేంటి? ఫస్ట్ టైం కదా, కొంచెం భయంగా ఉంటది. మెల్లమెల్లగా అదే అలవాటు అయిపోతుంది. ఈ మనిషి ఎప్పుడు చండాలకి ఇంతే సార్, ఎప్పుడు టెన్షన్ ఫీల్ అవుతుంది. చిచే కాస్త రిలాక్స్ అవుదు. భయంగా ఉందా? నాకు కొంచెం కోఆపరేట్ చేసేమంటే తప్పించుకోవచ్చు. ఓకేనా? ఎస్ఐ గారు, నా నడుంకి టైం బాంబు ఉంది. ఇందాకే ఆన్ చేశా. తేలడానికి సరిగ్గా 2 నిమిషాలు టైం ఉంది. అందరం కలిసి సరదా చచ్చిపోదాం. మరి దైవ ప్రార్థనలు అవి చేసుకోవడం లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే త్వరగా కానివ్వండి. ఏమండి బ్యాటింగా? కాదురా, కోటింగ్. ఏంటండి ఇది? నా ట్రాఫిక్ అనుకున్నా టెంప్ట్ అయిపోతున్నారు. ట్రాఫిక్ అది ట్రాఫిక్. కొట్టదు. ఏమండి నా పాయింట్ ఏంటంటే పాయింట్ కాదు పాయింట్. చాలా ప్లెయిన్ గా ఉందండి బాబు. ప్లేన్ కాదు పెయిన్. వీళ్ళు బాగేశారు. థ్యాంక్ యూ. అది బాగా స్టైర్ అయిపోయారు. కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటారేంటి? గుట్టు చప్పుడు కాకుండా సెకండ్ ఫ్యామిలీతో సంసారం చేస్తుంటే నా పెళ్ళానికి చెప్పి పచ్చడి కింద కొట్టేస్తారా? నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. ఎప్పుడండి ఆ సంఘటన తలుచుకున్నప్పుడు. అయితే ఓ పని చేయండి. ఏంటో? ఆ యాక్సిడెంట్ తెలుసుకోవడం మానేయండి. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్. అసలు మిమ్మల్ని ఆగండి. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు హింసించకూడదని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. నీతో చెప్పాడా? టీవీలో చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ. సెల్లో సెల్ ఏమిట్రా? హలో. నేను రా. ఎక్కడ తెచ్చారు? టకటకాల్లో. ఏంట్రా పిచ్చివాడు? ఎక్కడున్నారా? అదే 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 టకటకటకాల్లో. నీ బొంద. అబ్బా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. తీసేసుకుంటున్నాడు. ఆ సిఐ దుర్గా ప్రసాద్ గారు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త. ఎంతో నాయాలి. ఉడిపి హోటల్లో పెసరట్లేసే పెనంలాగా ఫేసు వాడును. వాడు మొహానికి 2వ ఫ్యామిలీ అంట. ఆడిని బజార్లో బట్టలు ఉడిదించి మరీ పరిగెత్తించాలి. రే వాడికి చిక్కామో కూరండుకు తినేస్తాడు. జాగ్రత్త. హలో, ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందా? ఫోన్ కట్ చేసాడు రాస్కెల్. ఆ రామకృష్ణ నాకు దొరకాలి. రక్తం తాగుతాను రా.